రాథోడ్ ఈ చీర తీసుకెళ్లి ఫోరెన్సిక్ ల్యాబ్కి ఇచ్చేసిరా అని చెప్పేసి అమర్ అయితే రాథోడ్ని అంటాడు. ఇక భాగ్య అయితే అడుగుతుంది, ఏమైందండి, ఈ చీరను ఎందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కి ఇవ్వమని చెప్తున్నారు, అసలు ఏం జరిగింది అని చెప్పేసి భాగ్య అడుగుతుంది. ఇదంతా అర్థమైన మను అయితే సైలెంట్ గా ఉంటుంది. ఏమీ తెలియనట్టుగా సైలెంట్ గా చూస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందండి అని చెప్పేసి భాగ్య అడగగానే, నిన్నెవరో చంపాలని చూశారు అని చెప్పేసి అంటాడు. ఇంకా భాగ్య అయితే షాక్ అవుతుంది. నన్ను ఎందుకు చంపాలనుకుంటారని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. నన్నెవరు చంపాలనుకుంటారు అని చెప్పేసి భాగ్య అంటుంది. ఈ చీర మీద ఎవరో స్ప్రే చేశారు, అది మామూలు స్ప్రే కాదు, మంట తగిలితే ఎమ్మటే అంటుకుంటుంది చీరకి అని చెప్పేసి అమర్ అయితే అనగానే ఇక మను అయితే షాక్ అవుతుంది. ఈ నా గురించే అంటున్నట్టున్నాడు, నా గురించి నిజం తెలిసిపోతుందేమో అని చెప్పేసి ఇంకా మను అయితే భయపడుతూ టెన్షన్ గా ఉంటుంది. ఇక అందరూ లైన్ ఎమ్మటి వచ్చి ఈ ఖాళీ పేపర్ మీద అందరివి ఫింగర్ ప్రింట్స్ వేయండి అని చెప్పేసి అమర్ అయితే చెప్తాడు. పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు అందరూ వచ్చి వేస్తారు. రాతోడు కూడా వేస్తారు. ఇంకా అందరూ వేయగానే, మీ ఇద్దరు ఏంటి అలానే ఉన్నారు, మీ ఇద్దరు కూడా వచ్చి వేయండి అని చెప్పేసి అనగానే ఇక మను ఇక ఆ ప్లేస్ లో ఉన్న కేర్ టేకర్ గా చంబా కూడా షాక్ అవుతారు. ఇక వాళ్ళు ఆలోచిస్తూ ఒక 2 మినిట్స్ అలాగే సైలెంట్ గా ఉంటారు. మీకే చెప్పేది, వచ్చి వేయండి అని చెప్పేసి రాతోడైతే గట్టిగా దబాయిస్తాడు. ఆ మాటకి మను అయితే ముందుకొచ్చి వేస్తుంది. తర్వాత తను చంబా కూడా వేస్తుంది. మరి ఈ స్ప్రే చేసింది మను అని తెలుసుకొని ఉంటాడా అమర్? ఈ నిజాన్ని తెలుసుకొని ఏం చేయబోతున్నాడు? మరి మను గురించి నిజం తెలుసుకొని మనోని ఇంట్లో నుంచి గెంటేస్తాడా? అసలు ఏం జరగబోతుందో రేపు వచ్చే ప్రోమోలో అయితే చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.